తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లను పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లను పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం పరిగణించకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వివక్షపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పద్మ అవార్డుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని అన్నారు. దాదాపు 139 మందికి పద్మ అవార్డులను పురస్కరించారు. అందులో కనీసం ఒక 5 మంది కూడా తెలంగాణ వాళ్ళు లేకపోవడం నిజంగా తెలంగాణ ప్రజలకు అవమానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న గొప్ప వ్యక్తుల జాబితాను పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేస్తే కేంద్రం ఆ జాబితాను పట్టించుకోలేదన్నారు. గద్దర్ పేరును పద్మ విభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి పంపించిన చాలా పేర్లను కేంద్రం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. గద్దర్కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం, ఆయన భావాజాలం ఏమిటో తెలియదా అని ప్రశ్నించారు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వమని ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరన్నారు బండి సంజయ్. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తామని, బీజేపీ కార్యకర్తలను పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు బండి సంజయ్. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, కేవలం పేరు కోసమే పాకులాడుతోందని విమర్శించారు.